హలో, వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. ఈరోజు మన ఛానల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. చాలా వరకు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటే ఉందనుకుంటారు, కానీ ప్రపంచంలో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీస్ అనేవి చాలా ఉన్నాయండి. అవేంటో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కష్టం లేని నష్టం లేని ఒక చిన్న హెల్ప్ అడుగుతుందండి. అదేం లేదండి, ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది అమెరికాలోని న్యూయార్క్లో ఉన్నదండి. సో చాలా వరకు ఇది అమెరికన్కి సంబంధించింది అనుకుంటారు, కానీ కాదండి. ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు అమెరికన్స్కి దీన్ని గిఫ్ట్గా ఇచ్చారండి. ఎందుకంటే ఈ ఇద్దరు కంట్రీస్ మధ్య సంబంధాలు బాగుండాలి, ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఉండాలని చెప్పి సో దీన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. దీన్ని డిజైన్ చేసింది స్కల్ప్చర్ ఫెడ్రిక్ అగస్తస్ అండి. ఇంకా దీని లోపల ఇంజనీరింగ్ వర్క్ అది చేసింది గుస్తోఫ్ ఐఫిల్ అండి. ఈయనే చాలా ఏళ్ళ తర్వాత ఐఫిల్ టవర్ను కూడా ఈయనే కన్స్ట్రక్ట్ చేశాడు. సో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది దాదాపుగా 90 మీటర్ల హైట్ ఉంటుంది, 225 టన్నులు బరువు ఉంటుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్స్ట్రక్షన్ మొత్తం ఫ్రాన్స్లోనే చేశారండి. ఇంకా దీన్ని ఇక్కడే 350 భాగాల కింద దీన్ని చేసి పెద్ద పెద్ద క్రేట్స్లో దీన్ని అమెరికాకి షిప్పింగ్ చేశారనమాట. సో ఇది న్యూయార్క్ వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు దీన్ని మళ్ళీ అసెంబుల్ చేసి దీన్ని అక్టోబర్ 28, 1886లో ప్రజల కోసం దీన్ని ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇది చాలా అంటే చాలా పాపులర్ అయింది. ఇంకా అమెరికాకి ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇది ఒక సింబల్ ఆఫ్ హోప్ కింద మారిందనమాట. ఇంకా ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క అసలు పేరు ఏంటంటే లిబర్టీ ఎన్లైటింగ్ ద వరల్డ్ అనమాట. ఈ స్టాచ్యూలో ఉండే టార్చ్ ఏదైతే ఉందో అది ఎన్లైట్మెంట్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా ఈ స్టాచ్యూ యొక్క క్రౌన్లో ఉన్న 7 రేస్ ఏవైతే ఉన్నాయో అది 7 కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ స్టాచ్యూ కాళ్ళ దగ్గర బ్రోకెన్ చైన్స్ ఉంటాయండి. ఇది ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టార్టింగ్లో కాపర్ కలర్లో ఉండేది, చాలా షైనింగ్గా ఉండేదండి. కాకపోతే చాలా ఏళ్ళ తర్వాత ఇది ఆక్సిడైజేషన్ వల్ల దీని కలర్ కోల్పోవడంతో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి దీన్ని గ్రీన్ కలర్ కింద మొత్తం మార్చారనమాట. సో ఇప్పుడు ఇంకా మిగతా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకుందాం. సెకండ్ వచ్చేసి అమెరికాలోని నవేడా స్టేట్లో లాస్ ఏంజల్స్లో ఉన్నదండి. థర్డ్ వచ్చేసి ఫ్రాన్స్ ప్యారిస్లో ఉన్నదండి. ఇది ప్యారిస్లో ఉన్న అమెరికన్ కమ్యూనిటీ వాళ్ళకి ఇంకా ప్యారిస్లో ఉన్న వాళ్ళకి ఒక సింబల్ కింద దీన్ని అక్కడ పెట్టారనమాట. ఫోర్త్ వచ్చేసి ఇది కూడా ఫ్రాన్స్లోనే ఉన్నదండి, కొర్ల్మార్ అనే ఒక ప్రాంతంలో ఉన్నది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎవరైతే ఈ స్కల్ప్చర్ చేశారో ఫెడ్రిక్ అగస్తస్, ఆయన హోమ్ టౌన్లో దీన్ని పెట్టారండి. సో దానికి గ్రాటిట్యూడ్గా చెప్పుకోవడం కోసం. సో లాస్ట్ వచ్చేసి ఇది జపాన్లో టోక్యోలో ఉన్నదండి, ఉడాయిబో డిస్టిక్లో ఉన్నదన్నమాట. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఏరియాలోనే ఉన్నదన్నమాట, పబ్లిక్ షాపింగ్ మాల్ దగ్గరలో. సో దీన్ని అక్కడ స్టార్టింగ్కి టెంపరీ కోసం అక్కడ పెట్టారు, కానీ రాను రాని ఇది బాగా అంటే బాగా ఫేమస్ అయింది. సో దాని తర్వాత దీన్ని అక్కడ పర్మనెంట్ కింద మార్చేశారనమాట. సో ఇవండి ఇంట్రెస్టింగ్ విషయాలు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.